మున్సిపల్ ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సిపిఐ నాయకుల మధ్య సయోధ్య కుదిరింది. రామకృష్ణాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సుమన్తో సమావేశమైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యలు పొత్తు విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 3న పార్టీల వారీగా సీట్లు ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణిలో కూడా కార్మికులకు చాలా నష్టం జరుగుతుంది. ఇక్కడ చాలా సింగరేణిలో రకరకాల స్కామ్లు బయటపడుతున్నటువంటి తరుణంలో స్కామ్లే తప్ప స్కీములకు అవకాశం లేనటువంటి ప్రాంతంగా సింగరేణి మన ప్రాంతం తయారైపోయినటువంటి తరుణంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భావసారూప్యత కలిగినటువంటి లౌకిక వాద శక్తులుగా పనిచేస్తున్నటువంటి ఒకే ఆలోచన విధానంతో ప్రజల కోసం కానీ సింగరేణి కార్మికుల కోసం కానీ ముందుకు పోతున్నటువంటి మనం కలిసి పనిచేద్దామని చెప్పి మేము అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వారు మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులు ఉన్నాయి మనకు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో. కొన్ని వార్డులు మీరు పోటీ చేయండి, కొన్ని వార్డులు మేము పోటీ చేస్తామని చెప్పండి. అంటే వాళ్ళు మరి మీరు ఎన్ని ఇస్తారు, ఏమిస్తారు, ఎట్లా అని చెప్పి వాళ్ళు అన్నారు. మీరు ఎన్నంటే అన్ని ఇస్తామని చెప్పి నేను చెప్పిన. మీరు మేము కలిసి ప్రజల కోసం పనిచేద్దాం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం, సీట్లు నెంబర్లు అసలు విషయమే కాదని చెప్పి చెప్పడం జరిగింది. వారు కూడా నవ్వి అట్లా కాదు కానీ ఒక నెంబర్ చెప్పారని సీతారామయ్య గారు అంటే పెద్దలంటే 8 నుంచి 10 స్థానాలు అనుకుందాం. మా దగ్గర కూడా అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, ఏంది ఏం కదా అనేది ఒకసారి మాట్లాడుకొని మీ దగ్గర కూడా ఎవరెవరు ఎట్లెట్లున్నారు, ఏ ఏ వార్డులలో ఎవరెవరికి ఎట్లుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా అనుకొని ఒక 10 వార్డుల వరకు 8 10 వార్డుల వరకు ఒకటి ఎక్కువనో తక్కువనో అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకా ఇబ్బంది ఏమి లేదు. మాకు ఒక 2-3 వార్డులు తగ్గినా, మీకు ఒక 2-3 వార్డులు పెరిగినా పెద్దగా బాధపడం, కలిసి పనిచేద్దాం ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో వారు కూడా అదే విషయాన్ని కూడా చెప్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజానికానికి కూడా సింగరేణి కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే